నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. శుంకర వెంకటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక పరిశీలకులు, దాంతోపాటు రైతు బిడ్డ. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం శుంకర గారు, బాగున్నారా? చాలా సంతోషం. ఈరోజు ప్రత్యేకమైన అంశం. ఒక రెండు మూడు రోజులుగాని కాదు, ఒక వారం నెల రోజులుగా కొన్ని మెసేజ్లు చూస్తూ ఉంటే, కొన్ని వీడియోల కింద అందరూ అన్నీ మాట్లాడుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా, ఈవెన్ సోషల్ మీడియా కూడా బర్నింగ్ ఇష్యూస్ మీద వెళ్ళిపోతుంది. రైతుల గురించి మాట్లాడేవాళ్ళు, రైతుల సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు అనేది కొన్ని వీడియోల కింద ఇన్బాక్స్లో వస్తున్నటువంటి మెసేజ్లు. ఆ క్రమంలో కొంతమంది ప్రత్యేకంగా శుంకర వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారు ఈ విషయం మీద, ఆయన పిలవండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ క్రమంలో మిమ్మల్ని ఆహ్వానించాము. అయితే వరుసగా యూరియా కొరత మొదలుకొని అరటి, మామిడి, పొగాకు, ఉల్లి, ఈ రైతులందరూ సమస్యను ఎదుర్కోవడానికి కారణం ప్రభుత్వము అని ప్రతిపక్షం ఎలాగో విమర్శ చేస్తుంది. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని ఎలాగో విమర్శ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి అంటాడు ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో ఇవ్వలేదు, తర్వాత ఇన్సూరెన్స్ ఇవ్వలేదు వాళ్ళకనేది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మేమున్నప్పుడు అన్నీ ఇచ్చామనేది. సరే, అందరూ ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలానే మాట్లాడుతుంటారు. కానీ అసలు ఇక్కడ సమస్య ఎందుకు వచ్చింది? ప్రభుత్వం మేము మద్దతు ధర అంటే వాళ్ళకి కనీస మద్దతు ధర పెంచి ఇస్తున్నాం అని చెప్పుకుంటూనే వస్తుంది ప్రభుత్వం. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? ఎందుకు ప్రతి రంగం నుంచి, రైతుల వైపు నుంచి సమస్యలు వినబడతా ఉన్నాయి ఇప్పటి వరకు? కాబట్టి గోపి గారు, రైతు నుంచి సమస్యలు వినిపిస్తున్నాయి అనేది అసలు జరుగుతున్న బర్నింగ్ ఇష్యూస్ అన్నీ కూడా బయటికి రావట్లేదు. అసలు నిజమైన వ్యవసాయ రంగం నుంచి నిజమైన వాయిస్ బయటికి రావట్లేదు. దురదృష్టకరం. నాకు కూడా చాలామంది రైతులు మెసేజ్లు పెట్టారు. ఎవరో పట్టించుకోవట్లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఇప్పుడు ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎంతసేపు భజనే, ప్రభుత్వ భజన, లేదంటేనేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హేట్ స్పీచ్తో, ఈ రెండే తప్పించి ఇప్పుడు జరుగుతున్నటువంటి సామాజిక సమస్యల గురించి, రైతు సమస్యలు, వ్యవసాయ సమస్యల గురించి కానీ ఇంకా రకరకాల పలు సమస్యల గురించి ఎవరో స్థూలంగా దాని మీద విశ్లేషణ చేయట్లేదు, చర్చించట్లేదు, మాట్లాడట్లేదు, ప్రభుత్వం దృష్టి తీసుకురావట్లేదు. రైతులని పూర్తిగా విస్మరణకి గురి చేస్తున్నారు అనేది చాలామంది పెట్టారు, మాట్లాడట్లేదు. అప్పుడు అది మీకు కూడా అప్పుడు వచ్చి ఉంటాను. గత 15 రోజులుగా వివిధ కారణాల రీత్యా మనం దాని మీద మాట్లాడటానికి కుదరలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోపి గారు, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనం తీసుకుంటే గతంలో జరిగిన అరాచక ప్రభుత్వం, దాని గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను. వచ్చిన తర్వాత వీళ్ళు ఎంతసేపు కూడా కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గం అనే పేరుకు ఒక మంత్రివర్గం ఉంది, కానీ మంత్రులు ఎవరో ఏంటో, ఏ శాఖలు ఏంటో ప్రజలకు తెలియని పరిస్థితుల్లో ఉంది. మంత్రులు ఏ శాఖకు కూడా వాళ్ళ అకౌంటబిలిటీ కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కానీ లేకుండా ప్రవర్తిస్తున్నారు. అసలు ఎక్కడ స్టేట్మెంట్లు కూడా ఎక్కడ మనం చూడటం అనేది లేదు. వాళ్ళు రివ్యూ చేయటం, సమస్యల్ని, శాఖలను రివ్యూ చేసుకుంటాం, ఫోర్కాస్ట్ చేయటం, వాళ్ళ శాఖల భవిష్యత్తు ఎట్టా ఉండాలి, మనకేంటి డిమాండ్, సప్లై ఏంటి అనే దీని మీద ఎక్కడ కూడా వాళ్ళకు ఒక అవగాహన లేదు. ఒకవేళ ఉన్నా కూడా మరి వాళ్ళని పెరగకుండా, మీరు మా అనుమతి లేకుండా మీరు మాట్లాడటానికి వీలు లేదని ఏమన్నా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఆదేశించారో మనకు తెలియదు. పరిస్థితి అట్లా ఉంది. స్థూలంగా మాట్లాడుకుంటే ఇది కొంతమందికి యథార్థవాదం, లోక విరోధం అన్నట్టు చాలామంది మింగూరు పడకపోవచ్చు. కానీ మీరు గ్రామీణ స్థాయికి వెళ్తే రైతు గోడ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ప్రభుత్వం కూడా ఎంతసేపు ప్రజల్ని సోమరిపోతులుగా చేసి పోటీలు పడి అనుత్పాదకమైన పథకాల ద్వారా అమ్మఒడి, నాన్నఒడి, ఆటో డ్రైవర్ అని పిల్లలకు ఇవన్నీ ఇటువంటివి ఇచ్చేసేసి జనాలని మభ్య పెడతాంది. కానీ స్థూలంగా అప్లిఫ్ట్మెంటును, పావర్టీ ఎరాడికేషన్ అనేది ఏ రకంగా చేస్తే జరుగుతుంది అనేది ఈ ప్రభుత్వం కూడా చేయట్లా. చంద్రబాబు గారు అధికారంలోకి రాకమునుపు, ఎప్పుడు 96 ఆ టైం నుంచి కూడా ఆయన ఎప్పుడు ఏదనేవారంటే, చేపను వండి పెట్టడం కాదు, చేపను పట్టడం నేర్పాలి, అదే నేను చేస్తున్నాను అని అన్నారు. మరి అది ఆయన చేస్తలేదు. ఇప్పుడు 100% చెప్పచ్చు.
ఇది చెప్పడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ఏలు మందే కన్ను మందే అన్నట్టు కూడా మనకు కొన్ని ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని మనం నిందించడం లేకపోతే వాళ్ళ మీద అపవాదులు అంటే వేయాల్సిన అవసరం గత మనకు లేదు. ప్రభుత్వ అరాచకాలు భరించలేక ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళు కదా మీరు ప్రత్యామ్నాయం కూడా. ఎవరో కూడా కావాలని కోరుకున్నారు, నేను కూడా దాంట్లో అందరం కూడా మన వంతుగా మనం చేసాం. ఉమ్. ఇవాళ వచ్చిన తర్వాత ఎంతసేపు గోపి గారు మీరు కూడా ఆలోచించండి ఒకసారి జర్నలిస్ట్గా, ప్రభుత్వం ఎంతసేపు ఆ 2014-19 మధ్య అమరావతిని చూపించింది, ఇదిగో అమరావతి అదిగో అమరావతి అని చెప్పి 3Dలో చూపించింది, వెళ్ళిపోయింది. అమరావతి పోలవరం 3Dలో చూపించారు, వెళ్ళిపోయింది. సరే, అప్పుడు ఒక గొప్ప పని చేశారు చంద్రబాబు గారు, పోలవరం నుంచి కుడికాలువ తీసుకొచ్చి పట్టిసీమ తీసుకొచ్చి గొప్ప భగీరథ ప్రయత్నం చేశారు, కృష్ణా డెల్టాని స్టెబిలైజ్ చేశారు, పంటల ఉత్పత్తి కూడా చాలా పెరిగింది. తర్వాత ఆ టైంలో రాయలసీమలో లిఫ్ట్ ఇది మన స్ప్రింక్లర్స్ పెట్టి డ్రిప్ ఇరిగేషన్ వాటికి సబ్సిడీస్ ఇచ్చి చాలా బాగా చేశారు, హార్టికల్చర్ని బాగా డెవలప్ చేశారు. తర్వాత 2019-24 మధ్య పూర్తిగా రాయలసీమ అనేది పూర్తిగా నిరాదరణకు గురైంది. ఎక్కడ డ్రిప్ సబ్సిడీలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, అసలు పట్టించుకోలేదు. అదంతా అవన్నీ బర్నింగే కదా, ఇవాళ అంతా అతను 11 స్థానాలకు పరిమితం చేసింది, ఆ దుర్మార్గ పనులే కదా. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా జరుగుతున్న బాధ ఏంటంటే, ఎంతసేపు విశాఖపట్నాన్ని డేటా సెంటర్గా చూపించడం, లేకపోతే అమరావతిలోనేమో క్వాంటమ్ సెంటర్ అని చూపించడం, లేకపోతే ఏదో విశాఖపట్నంలో పెట్టుబడులు, లేకపోతే రామాయపట్నంలో పెట్టుబడులు, సోలార్ పెట్టుబడులు ఇవే తప్పించి బాధ్యత కలిగిన ప్రభుత్వం కనీసం ఇంగిత జ్ఞానంతో ఆలోచించట్లేదు అనేది నాకు అనిపిస్తుంది. నేను ఆ మాట అంటాను, కొద్దిగా పురుషం ఇంగితం లేదు అని అంటే కామన్ సెన్స్ లేకుండా ఉందనేది దాని అర్థం. నిజంగా అది అట్లాగే ప్రవర్తిస్తుంది. అకౌంటబిలిటీ అనేది అసలు లేదు ప్రభుత్వానికి. వాళ్ళు జరుగుతున్న కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతున్న ప్రభుత్వానికి ఇంకా ఆకాశాల్లో గాలిలో విహరించుతానే ఉంది, కానీ వాస్తవాల్లోకి వచ్చి భూమి మీదకి వచ్చి వాస్తవ పరిస్థితుల్ని అనుగుణంగా వాడు పరిపాలన చేస్తున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ భారతదేశం వ్యవసాయాధారితమైనటువంటి దేశం, సంపూర్ణంగా వనరులు, నీటి వనరులు, మానవ వనరులు అన్నీ ఉండి రకరకాల కారణాల రీత్యా విద్య వెనకబాటుతానం, రకరకాల కులాల్లో అణచివేతకు గురి అవటం, అణగారిన వర్గాలు ఉండటం, వీటి మూలాన పూర్తిగా కూలీ నాలీలు చేసుకునే వాళ్ళే 170 మంది వాళ్ళే మనకు గ్రామీణ స్థాయి నుంచి కనపడతారు. మనం అనుకునే వాళ్ళు అదానీలు, అంబానీలు, లేదా మేఘాలు, రకరకాల కంపెనీలు, వీళ్ళందరూ 100కి 10 మంది కంటే తక్కువే ఉంటారు. 10 మంది కూడా ఉండరు, వాళ్ళు 5% ఉంటారు. తతిమా వాళ్ళు ఉద్యోగస్తులు, అగ్రవర్ణాలు, భూస్వాములు, ఇటువంటి వాళ్ళు కొంత 30% లోపు ఉంటారు. రిమైనింగ్ డేటా తీసుకుంటే భారతదేశంలో 100కి 70 నుంచి 80% మంది దారిద్ర్య దిగువన ఉండటే లెక్క వ్యవసాయాధారితంగానే బతుకుతున్నారని అనుకోవాలి. వ్యవసాయాధారిత పరిశ్రమల్లో కానీ దానికి యాన్సిలరీ యూనిట్లోనే బతుకుతారు ఏదో ఒక రకంగా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రం ఎప్పటి నుంచో తీసుకున్నా కూడా. అవును కదా. ఇవాళ ఇప్పుడు భారతదేశం ఎక్కడుందంటే గాంధీ గారు అంటారు గ్రామాల్లోనే భారతదేశం ఉంది అని. ఆ మూల సూత్రాన్ని చంద్రబాబు గారు విస్మరించి ఏదో కొత్తగా మతం తీసుకున్న వాళ్ళు ఒళ్ళంతా నామాలు అన్న రీతిలో, కొత్తగా చక్రాంతాలు తీసుకుంటే మతం మారి కొత్తగా పెట్టుకుంటే ఒళ్ళంతా బొట్లు పెట్టుకుంటారని. ఇవాళ ఈయన అసలు పూర్తిగా వాస్తవాలకు దూరంగా ప్రభుత్వం, ప్రజలు ఎక్కడ ఉన్నారు రాష్ట్రంలో, మనం ఏ ప్రజలను ఎక్కువగా మనం తీసుకుంటే మనం ఇంకా భవిష్యత్తులో పార్టీ బలపడాలి కదా, రాజకీయంగా బలపడాలి కదా, సమాజం కూడా అప్లిఫ్ట్మెంట్ అవ్వాలి కదా. ఒక పక్క ఆయన ఏం చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్లు అమెరికా నుంచో లేదా విదేశాల నుంచి తీసుకుని లక్షల కోట్లు తీసుకొస్తే పెట్టుబడి పెరిగితే రాష్ట్రంలో సంపద పెరుగుతుంది, ఆ సంపదను పావర్టీ ఎరాడికేషన్కి వాడచ్చు అన్నది ఒక రకం. ఒక చక్రానికి ఒక బండికి ఒక పక్క చక్రం అది ఇరుసుకి. రెండో పక్కన బ్యాలెన్స్ చేసుకోవాలని అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి 170% ప్రజలను కూడా చూడాలిగా, వాళ్ళ బాగోగులు, వాళ్ళ సమస్యలు చూడాలిగా. రైతు అనేవాడు ఎక్కడ ఉంటాడు, గ్రామాల్లో ఉంటాడు, కానీ విజయవాడలోనో, విశాఖపట్నంలో, తిరుపతిలో ఉండడుగా. ఇంకా అక్కడే ఉన్నారు చిన్న సన్నకారు రైతులందరూ గ్రామాల్లో ఉన్నారు కదా. వాళ్ళకి కావాల్సిన మెయిన్ ప్రాధాన్యతలు ఏంటనేది చూడాలి కదా ప్రభుత్వం. 170 మంది సుఖంగా ఉన్నప్పుడే కదా మీ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది మీకు వచ్చేది. ఎవడో దళారీలోనూ, బ్రోకర్లోనూ, ఇండస్ట్రియలిస్టులు, అవకాశవాదులు 10 మందిని చుట్టూ చేరిన భజన సంఘాలు బాగుంటే ప్రపంచం అంతా బాగున్నట్టు అన్న ఫీలింగ్లో ఉంటే నువ్వు బోల్తా పడతావు కదా ఇంకోసారి. ఆ మాత్రం కామన్ సెన్స్ మీకు వద్దా అసలు? అంటే 154 సీట్లు వచ్చి నేను విర్రవేగుతున్నారా మీరు వాస్తవాలను మర్చిపోయి?
గాలిలో విహరిస్తే మాకేం తిరుగులేదని విర్రవీగితే గొప్ప గొప్ప మా వటవృక్షాలు కూలిపోయినట్టు మీరు కూలిపోతారు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతసేపు మళ్ళీ ఈ క్వాంటమ్ వ్యాలీలు డేటా సెంటర్లు ఏ తప్పించి మొన్నటికి మొన్న గోపి గారు రైతుకు మద్దతు ధర 1800 రూపాయలు ఇచ్చారు, మంచి రేటు ఇచ్చారు అనుకుందాం. ఆ మద్దతు ధర ప్రకటించడానికి 2 నెలల పైచిలకు టైం తీసుకుంది. ఎప్పుడైనా సరే ఇది నేను చంద్రబాబు గారిలో లోపం ఉందంట్లా. నాకున్న సమాచారం ఏంటంటే సబ్జెక్టు నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీతో మాట్లాడతాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను పొరపాట్లు ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ 99.9 కాదు 100% తప్పులు ఉండవు నేను తీసుకున్న సమాచారంలో. నేను కట్టుబడి ఉంటాను ఆ మాట. ప్రధానమైన సమస్యలు 2-3 సార్లు ఇటువంటివే అక్కడ రైతు పొగాకు రైతులకి, మిర్చి రైతులు, పత్తి రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు అక్కడ రాజమౌళి గారిని ఒక ఐఏఎస్ ఆఫీసరు సీఎంఓలో ఉంటారంట. నేను విన్న పేరు అది, ఆయన ఎవరో నాకు తెలియదు ఇప్పుడు పేరు అది. ఆయన దగ్గరికి ఎవరో మీలాంటి వ్యక్తి వెళ్ళి చెప్పారు, సార్ ఇది టౌన్ రైతులు పట్టించుకుంటలేదండి, ఇది చాలా సమస్యలుగా ఉన్నాయండి అని చెప్పారు. చెప్పగానే ఆయన ఎమ్మటనే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఎమ్మటనే అట్లాగా అన్నారు, ఆయన రియాక్ట్ అయ్యారంట. 2 సమస్యలు అయితే ప్రధాన బర్నింగ్ ఇష్యూస్ మీద, రెండింటి మీద ఒక రైతు బిడ్డలుగా అందుబాటులో ఉండే వాళ్ళందరూ ఎవరో ఒకళ్ళు వెళ్తారు కదా, మీలాంటి జర్నలిస్టులు ఇంకా వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు సమస్యలు పరిష్కారమైనవి. కానీ ఎల్లవేళ రాజమౌళి అనే మనిషి ఎప్పుడు చూడటానికి వీలు కుదరదు. అక్కడ మనం వింటున్నది ఏంటంటే అగ్రికల్చర్ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా తిప్పలు పడుతున్నాడు. ఆయన్ని మనం నిందించడానికి లేదు. తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టరు నాదెళ్ల మనోహర్ గారు కూడా ఆయన శక్తి ఇది లేకుండానే కష్టపడుతున్నాడు. ఎక్కడ కూడా ఆయన ల్యాబ్సెస్ కూడా కనపట్టాల. ప్రధానంగా నాకు వచ్చిన సమాచారం ఏంటంటే అక్కడ కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చి రైతుల్లో ఒక అసంతృప్తిని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. సీఎం దృష్టికి దీన్ని బర్నింగ్ ఇష్యూస్ని తీసుకెళ్ళటం లేదు అనేది నా దృష్టికి వచ్చింది. ఆ పేర్లు కూడా నేను మీకు చెబుతాను. ఓకే. మొన్న తుఫాను వచ్చింది కదా, 2 సార్లు తుఫాను ఇది వచ్చినప్పుడు పంట కోతకు వచ్చినప్పుడు ముంతా తుఫాన్లు వచ్చినప్పుడు ఏమైందంటే తుఫాన్లు వస్తే పంటలు పోతాయేమోననే ఉద్దేశంతో అంటే గతంలో లాగా ఇవాళ కుప్పలేయటం ఏమీ లేదు కదా, మిషన్లు పెట్టి కోసేయటమే కాబట్టి పచ్చి మీదే కోసేసుకున్నారు రైతులు. కొంతమంది భయపడిపోయి కోసేసుకున్నప్పుడు గోని సంచులు లేవు నిలబెట్టడానికి, కళ్ళాల్లోనేమో నిలబెట్టే పరిస్థితి లేదు, డిస్ట్రెస్ సేల్ అమ్మేసేసుకోవాల్సిందే. ఆ టైంలో రైస్ మిల్లర్లు ఏం చేశారంటే 1100కి 1200కి ఆ రేంజ్లో కొనేసుకున్నారు. రైతులు కూడా చాలు పోతుందేమో వచ్చినంత వరకు వస్తుందని డిస్ట్రెస్ సేల్ రైతులు చేసుకున్నారు. అది మనం ఎవరిని తప్పంటానికి లేదు, డిమాండ్ అండ్ సప్లై. రైస్ మిల్లర్ కూడా రూపాయలు లాభమే చూసుకుంటాడు, కానీ దేశ సేవ ఎందుకు చేస్తాడు? రైస్ మిల్లర్ అనేవాడు వ్యాపారస్తుడు కదా, అయ్యో పాపం రైతు అని ఎద్దుపుండు కాకి ముద్ద అన్నట్టు రైతు నష్టపోతాడనే ఇది మిల్లర్కి ఎందుకు ఉంటుంది? అతను కోసేసి సగానికి సగం కోసుకున్నట్టు కోత వేసి కొనుక్కున్నాడు. సహజంగా పచ్చి మీద కొనుక్కున్నప్పుడు తేమ ఉంటుంది, తేమ శాతం ఎక్కువ ఉంటే మరి రైస్ మిల్లర్ కూడా నష్టపోతాడు కదా. తను లాభం వేసుకుని యావరేజ్ని 1250, 1300 రూపాయలు యావరేజ్గా తీసుకుంటే ఆ రేట్లోనే ఎక్కువ ధాన్యం రైస్ మిల్లర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ కీలకమైన శాఖలో ఉన్నటువంటి మార్క్ఫెడ్ మెయిన్ మానిటరింగ్ చేయాల్సింది. ఏపీ మార్క్ఫెడ్ అనేది మెయిన్ మానిటరింగ్ చేయాలి వీటన్నిటినీ కూడా. ఈ రైతు భరోసా, ఆర్బీకేలు ఇవన్నీ కూడా ఇచ్చేయటం, సంచులు ఎట్టా ఉండే భవిష్యత్తులో గోని సంచులు ఎట్టా రావాలి అంటే ఇవన్నీ చూడాల్సింది వాళ్లే కదా. ఇదంతా కూడా చాలా కీలకమైన శాఖ. ఎందుకంటే రైతు వ్యవస్థ బలంగా ఉంది కాబట్టి ఆ రైతు వ్యవస్థ, విద్యా వ్యవస్థ రెండింటిని కనుక మనం హ్యాపీనెస్ ఇండెక్స్లోకి తీసుకురాగలిగితే రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్నే నిలుపుతుంది. పెద్ద సమస్య ఇదే, పెద్ద స్టాటిస్టిక్స్ అవసరంలా. మన జీడిపిలో అత్యధిక భాగం కూడా వ్యవసాయమే. దీనికి ఐఐటీలు ఐఏఎం చదవ అవసరం లేదు, ఏం పెద్ద సర్వేలు అవసరంలా, ఎవడని అడిగినా చెబుతాడు ఇది. అక్కడ ఏమవుతుందంటే ఆ మార్క్ఫెడ్లో ఇప్పుడు కీలకంగా ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడు. వైసీపీకి ఒక హార్డ్ కోర్ మనిషి లాంటి అధికారి అతను కనుసన్నల్లో ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు ఇదంతా జరుగుతుంది.
అసలు అగ్రికల్చర్ వ్యవస్థ అనేది పూర్తిగా చిన్నాభిన్నంగా ఉంది. బయటకు ఇందాక అంది మీకు అదే, బయటకు అసలు సమస్యలన్నీ మీకు రావట్లేదు అని చెప్పి. ఈ సమస్యల మీద మంత్రి గారేమో మాట్లాడలేడు, ఆయన అరనిరోధనే. ఆయన వాయిస్ ముఖ్యమంత్రి చెవుల దాకా వెళ్తున్నట్టు నాకు అనిపించట్లేదు. బహిరంగ చెబుతున్నారు, రాష్ట్రంలోనే చెబుతున్నారు, ఆయన పడుతున్నారండి పాపం, ఆయన ఏం చేయలేకపోతున్నారండి అని. ఆయన మీద సానుభూతి ఉంది, ఆయన తప్ప ఎవరు ఎత్తట్లా, కీలకంగా అబ్జర్వ్ చేసేవాళ్ళు అచ్చెన్నాయుడు మీద. పోనీ ఈయన మీద కూడా ఎక్కడా లేదు, ఈయన వల్ల తప్పులు జరుగుతున్నాయి, సివిల్ సప్లైస్ కొనుగోలు అనేది ఈయన మీద కూడా ఎక్కడ పెద్ద, మనోహర్ గారి మీద కూడా ఏమీ ఆరోపణలు లేవు. ఆ ధరల స్థిరీకరణ చేసే ముందుగానే చెప్పాలి, పంట రాబోతుంది, రాబోయే ముందే ధరలు ఈ సంవత్సరం రేట్ ఎంత అని స్థిరీకరణ మద్దతు ధర ప్రకటించాలి కదా. ఆ తుఫాన్లు వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత 2 నెలల 15 రోజులకో ఇప్పుడుకో 1800 రూపాయలు అని ప్రకటించారు. ఆ రేటు ప్రకటించే లోపే ధాన్యం రైస్ మిల్లర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. వీళ్ళు యావరేజ్ని 1300 రూపాయలు తడి అంతా పోయి దాంట్లో మాయిశ్చరు అదంతా ఉండి కోస్త వేసుకుని కొనుక్కుంటేనే 1300. స్ట్రైట్ అవే 500 రూపాయలు మీకు క్వింటాల్కి రైస్ మిల్లర్కి లాభం. రైతులకి ఎక్కడ మరి ఏం మిగలేదు. ఇది టోటల్గా రైస్ మిల్లర్స్ అందరూ ఒక ఇది తయారైపోయి ఒక సిండికేట్ అయిపోయి ఆ అధికారి వాళ్ళతో కుమ్మక్కైపోయి చేయాల్సిన నష్టం ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. రైతుల్లో ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద. ప్రభుత్వం కొనాల్సిన రైతుల దగ్గర మిల్లర్ల దగ్గర మద్దతు ధర పాటిస్తే ఆ రైతు ఆ రేటుకి మిల్లర్లు కొంటారు. మిల్లర్ల దగ్గర రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి వీళ్ళు అమ్ముకోవాలి. అక్కడ ఆ రోజుకి గౌన్ సంచులు లేక రకరకాల సమస్యలు ఇవన్నీ ఉంటాయి. ఇది రైతు వారీగా కోస్తా జిల్లాల్లో మనం అబ్జర్వ్ చేసింది. తర్వాత రాయలసీమ నుంచి నాకు అందిన సమాచారం ఏంటంటే కర్నూలు, పత్తికొండ, ఆదోని ఈ ప్రాంతాల్లో ఉల్లిపాయ వేస్తారు. ఉల్లిపాయ వేస్తే ఆ ఉల్లిపాయ గురించి అసలు పట్టించుకుని వాళ్ళు లేరు. ఉల్లిపాయ వేసిన రైతులు గగ్గోలు, ఆత్మహత్యలే శరణ్యం అన్నట్టు అయిపోయారు. అక్కడ అసలు కొనేవాళ్ళు లేరు. ఉల్లిపాయ ఇక్కడ మాత్రం 50-60 కిలోలు, అక్కడ 2 రూపాయలు కూడా కేజీ, 2 రూపాయలు కూడా రాల కొనటానికి. అసలు అక్కడ బాధలు వర్ణాతీతం. కర్నూలు, అనంతపురం బోర్డర్లో ఉండే రైతులు, ఉల్లిపాయ పండించే రైతుల బాధలు వర్ణాతీతం. అదే అనంతపురం, కడప ఈ మధ్య హార్టికల్చర్ పెరిగిన తర్వాత అరటి తోటలు వేశారు, బాగా విస్తారంగా పెంచారు. అరటి తోటలకు అరటికాయలు మామూలుగా నార్త్ ఈస్ట్ మనకు బెంగాల్, నా చిన్నప్పటి నుంచి మేము కూడా అరటి తోటలు చేసిన వాళ్ళే, నాకు అనుభవం ఉంది. మా కుటుంబాలన్నీ కూడా అరటి తోటలు, చెరుకు ఇట్లు వేసిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా అమృతపాణి ఇవన్నీ కూడా ఎక్కువగా పండించి కలకత్తా మార్కెట్కి ఎక్కువగా పంపించేవాళ్ళు. ఇప్పుడు కూడా నార్త్ మార్కెట్ అంతా కూడా సౌత్ ఇండియా నుంచే అరటి వెళ్తూ ఉంటుంది. కనీసం అరటి రైతులను ఆదుకునే పరిస్థితుల్లో కూడా హార్టికల్చర్ శాఖ ఎక్కడ పట్టించుకోవాలి. ఆ రైతులు ఎంత వస్తుంది, దాన్ని తీసుకెళ్లాలంటే రేకులు పెట్టాలి, రైలు పెట్టాలి కదా, అవి పెట్టే ప్రయత్నాలు కానీ దాని మీద చేయాలి. అక్కడి డిమాండ్ని గుజరాత్ రాష్ట్రం అందిపుచ్చుకుంది. అది అహ్మదాబాద్ నుంచి రేకులు, స్పెషల్ రేకులు పెడితే రైతులందరూ రేకుల్లో నింపుకొని తీసుకెళ్ళి అక్కడ రేకు ఒకరోజు ఆపితే డ్యామరేజ్ ఏదో ఉంటుంది, అది కూడా ప్రభుత్వమే భరించేటట్టు. లాంగ్లో వెళ్ళేటప్పుడు ఒక మధ్యలో అక్కడ ఆపినప్పుడు దానికి ఏదో ఛార్జెస్ కట్టాలి. అది కూడా గుజరాత్ గవర్నమెంటే భరించి రైతుని సపోర్ట్ చేసింది. రైతులందరికీ మద్దతు ధర అక్కడ అరటి రైతులకి, గుజరాత్ రైతులకి చాలా మంచి లాభాలు వచ్చినాయి. లాభాలు కాకపోయినా పండించిన దానికి గిట్టుబాటు బాగానే ఉంది. ఇవాళ రాయలసీమలో అరటి రైతులందరూ ఆర్తనాదాలు పెడుతున్నారు. వాళ్ళ గురించి అసలు ఎవడో మాట్లాడినాడు లేడు. ఉల్లిపాయ రైతుల మీద మాట్లాడినాడు లేరు. ఇక్కడ వరి రైతుల గురించి మీకు తెలుసు, మీకు కూడా ఎస్ఎంఎస్లు చూసే ఉంటారు. గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా నుంచి, పాత గుంటూరు కృష్ణా నుంచి. ఇక్కడ ఒకే ఒకటి ఏంటంటే నెల్లూరులో ఒక ప్రాంతంలో, నెల్లూరు మొలకొలుపున అది కొద్దిగా వేరుగా వస్తుంది సీజన్, దీనికంటే ముందు, లేకపోతే తుఫాన్లకి అడ్డుకునే విధంగా వస్తుంది. అక్కడ మాత్రం 2600, 2400 వాళ్ళు అమ్ముకున్నారు. నెల్లూరు జిల్లాలో ఒక్కచోటే ముందుగా రావటం మూలాన వాళ్ళకు మంచి రేట్లతో అమ్మేసుకున్నారు. ఇది మన పెన్నా, దాని స్వామిశల ప్రాజెక్ట్, ఆ ప్రాంతాల్లో అక్కడ ఇది చేసుకునేది. ప్రతిమాది రెస్ట్ ఆఫ్ ది మొత్తం కోస్తా జిల్లాలో ఎన్ని చోట్ల కూడా రైతులు దెబ్బతిన్నారు. దీన్ని చూడాల్సింది ఎవరు అసలు? ఇప్పుడు నేను చెప్పే పేర్లు ఏంటంటే 2 పేర్లు కూడా ఇది ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తే బాగుంటుంది. ఐఏఎస్లో
నాకున్న సమాచారం ఏంటంటే వాళ్ళు వాట్ మే కమ్, వాళ్ళు ఏమన్నా అనుకొని వాళ్ళు దేనికి వచ్చినా ఐఎమ్ ప్రిపేర్ టు ఫేస్ దట్. ఒక ప్రధానమైన వ్యక్తి అగ్రికల్చర్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏదో పోస్ట్ ఉంది, మార్కెట్ని మానిటర్ చేసే వ్యక్తి బుడితి రాజశేఖర్ రెడ్డి. ఇతను హార్డ్ కోర్ వైసీపీకి బ్లైండ్ ఇది ఆయన రిటైర్ అయినా ఈయన తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఏదో పెట్టుకున్నారు అనేది. అతని గాడ్ ఫాదర్ ఎవరంటే సీఎంఓలో ప్రద్యుమ్న కుమార్. ప్రద్యుమ్న అనే అతని భార్య వైసీపీలో లీగల్ సెల్కి మెంబరో ఏదో కీలకమైన పోస్టు, అడ్వకేట్, షీజ్ అడ్వకేట్. ఇటువంటి వాళ్ళని నువ్వు సీఎంఓలో పెట్టుకుని నువ్వు మంచి రాజ్యం, సురాజ్యం, ప్రజారాజ్యం తీసుకొస్తానంటే ప్రజలు నమ్మటం అంటే ఎంత బుద్ధి తక్కువగా ఉంటుంది. మన కళ్ళ ముందు కనపడతా అంటే అంతకుమించి మంచి వాళ్ళు ఐఏఎస్లు ఎవరు మీకు దొరకలేదా సీఎంఓలో? ఓన్లీ నేను మాట్లాడేది సీఎంఓ గురించి, చంద్రబాబు గారి గురించి. లోకేష్ దగ్గరికి వస్తే అది ఒక పెద్ద చాటబార్పం అవుతుంది అక్కడ జరుగుతున్న భాగవతాలని చూడాలంటే. ఇవన్నీ కూడా వెరస ఏమవుతుందంటే మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు నట్టేట మునిగిపోయే పరిస్థితి వస్తుంది, మిమ్మల్ని సమర్థించిన వాళ్ళు సిగ్గుతో తలంచుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా నేను అంటలా, వాళ్ళ దృష్టికి వెళ్ళలేదు, వెళ్ళనివ్వట్లా. మధ్యలో భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అగరబత్తీలాగా అగరబత్తీలు ఎవరైతే ఐఏఎస్లు ఉంటారో వీళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు. అక్కడికి సమస్యలను నాయకులు తీసుకెళ్ళవచ్చు కదా సార్ ముఖ్యమంత్రి దృష్టి. ఆయన గారు ఎంతసేపు అసలు చంద్రబాబు గారి దగ్గర అపాయింట్మెంట్లు కావాలంటే అంబానీలు, అదానీలు, బిల్ గేట్స్, శ్రీడీస్ ఎలక్ట్రికల్స్, మెగా కృష్ణారెడ్డిలు, వీళ్ళే కదా. ఇదే సమస్య అమరావతి రైతులకు వచ్చినప్పుడు అమరావతి రైతులంతా అక్కడున్న అధికారి కన్నబాబు మీద, అవును చాలా చాలా విన్నాము. కన్నబాబు మీద, ఇప్పుడు కన్నబాబు అనే వ్యక్తి అక్కడ మన ప్యాలెస్ కట్టింది విశాఖపట్నం, ఋషికొండలో. అతనే కదా ఇన్ఛార్జి. ఆ రోజు అక్కడ అడుగులకు మడుగులు వచ్చాడు కదా ఆ ప్రభుత్వానికి. వాళ్ళనే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నువ్వు సిఆర్డీఏ లాంటి కీలకమైన బర్నింగ్ ఇష్యూ మీద నువ్వు 5 ఏళ్ల పాటు ఆ రైతుల్ని నువ్వు రోడ్డు మీద తీసుకొచ్చావు కదా. అంటే అధికారుల దగ్గరే ఆగిపోతున్నప్పుడు నాయకులు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవచ్చు. అది వాళ్ళ ఆత్మపరిశీలన. అధికారులు ఆపగలుగుతున్నారు. అధికారులు అంత బలవంతులు అయి ఉన్నారా ఈ ప్రభుత్వం? ఇప్పుడు నేను ఈ చర్చ యొక్క ముఖ్యోద్దేశం కూడా అదే, కనీసం చూసిన వాళ్ళు ఆలోచించుకోమని చెబుతున్నా. ఇదే పరనింద కాదు, ఒకళ్ళ మీద నిందలేసి మనం ఏమీ సాధించేది ఏమీ లేదు, నాకేం లాభం, పొలిటికల్ లాభం నాకేమీ లేదు. నేను మాట్లాడేదంటే తప్పులు ఉండేమో చెప్తే, తప్పులు ఏమైనా ఉంటే నేను సరి చేసుకుంటాను, దానికి నేను పబ్లిక్ అపాలజీ చెబుతాను. నేను అన్నట్టులో నేను మాట్లాడిన భాషలో ఈ ఎపిసోడ్లో ఎక్కడన్నా పొరపాట్లు తప్పులు ఏమైనా ఉన్నాయో చెప్పమనండి. ఎవరినైనా గుండె మీద చేసుకుని తెలుగుదేశం పార్టీ సింపథైజర్లని, కార్యకర్తలని, మంత్రులని, ఎమ్మెల్యేలని ఎక్కడ ఆత్మపరిశీలన చేసుకోవాలి వాళ్ళు. చంద్రబాబు గారు కూడా దీన్ని పరిశీలించుకోవాలి, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని. ఎంతసేపు గాల్లో విహరించడం కాదు, ఎంతసేపు కొత్తగా మతం మారి పంగనామాలు, ఒళ్ళంతా పంగనామాలు, నామాలు పెట్టుకున్నట్టు నువ్వు మితిమీరిన రాజభక్తి ప్రదర్శించి మోడీని, బీజేపీని, ఆర్ఎస్ఎస్ని పొగిడేయటం కాదు. అన్నిటికీ జిందా తెలిసిమాత్ పరిష్కారం కాదు. సపటమాల లోషన్ రాసుకుంటే మొత్తం అన్ని రోగాలు నయం అన్నట్టు కాదు ఇది. మీరు ఎందుకని వాస్తవాలకు విరుద్ధంగా వెళ్తున్నారు అనేది మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు మెజారిటీ సమాజం 170 నుంచి 80% ప్రజలు గ్రామీణ స్థాయిలో ఉన్నారు. రైతు సమాజం, కూలీ సమాజం, కర్షక సమాజం. కరెక్ట్. వాళ్ళని మీరు విస్మరించేసి ఎంతసేపు మీరు లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు వచ్చిందని ఒక దళారీ ప్రభుత్వం లాగా మీరు ఎందుకు ప్రవర్తిస్తారు? వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఒక అడుగు ముందుకేయండి, అంతేగాని మీరు పరిగెత్తుకుంటే వాళ్ళకి వెళ్ళి మీరు రండి అని వాళ్ళని ఆహ్వానించడం ఏంటి? ఇది ఎక్కడ ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడ ఉందా స్వాతంత్ర భారతదేశంలో? ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి నేను పెడతాను, మీ రాష్ట్రంలో పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి, నేను మాకు ఇన్సెంటివ్స్ ఇవ్వమని అడుగుతాడు. అంతేగాని ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ మొదలైపోయింది భారతదేశంలో, దరిద్రపు ట్రెండ్ అండి. ప్రతి చోట కూడా ముఖ్యమంత్రులు పరిగెత్తుకుంటే వెళ్ళటం ఏంటండి, ఇండస్ట్రియలిస్టులు ఇళ్ళకి వెళ్ళటం ఏంటి, వాళ్ళతో మీటింగ్లు పెట్టడం ఏంటి, బ్రేక్ఫాస్ట్లు, లంచ్ డిన్నర్లు ఇది చేయటం ఏంటి? పెట్టుబడులు రావడమే రాష్ట్రం అభివృద్ధి అనే కాన్సెప్ట్లో ఉన్నారు. వస్తాడండి ఎవరైనా, మీరు కానీ నేను కానీ ఒక చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే రూపాయి పెడితే 10 రూపాయలు లాభం వస్తుందంటే ఖచ్చితంగా అంతే కదా. మీరు పిలవగా నేను వచ్చి పెట్టేస్తాను మీరు పెట్టమని చోట, లేకపోతే నేను పెట్టమని చోటలో మీరు పెడతారా? వ్యాపారస్తుడుగానే ఆలోచించుకుంటాడు, ఎవరు ఇన్సెంటివ్స్ ఇస్తారు, ఎక్కడ నాకు మానవ వనరులు ఉన్నాయి, ఎక్కడ లభ్యత, ట్రాన్స్పోర్ట్ ఎక్కడ ఉంది, వాటర్ ఎక్కడ ఉంది, ఫెసిలిటీస్ ఎక్కడ ఉంది, అన్నీ చూసుకుంటారు వాళ్ళు. చూసుకుని పెడతారు. అంతేగాని మీరు వెళ్ళి పిలవగానే పెట్టేస్తారా?
అసలు ఇది వాస్తవాలకు దూరంగా వెళ్ళిపోయి వాళ్ళ పోలవరం ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడరు. పోలవరం వాళ్ళకి ఎందుకు ఆగిపోతుందో, ఎక్కడ నడుస్తుందో లేదు, దాని మీద మీకు ఇంతవరకు మానిటరింగ్ లేదు. అసలు ఎక్కడ అలవ్ కాని ప్రాజెక్టులు మీరు మాట్లాడితే ఏం మాట్లాడితే రాజకీయ మాట్లాడుతుంది అనుకోండి, నాకు సంబంధం లేదనుకోండి. ఎందుకంటే ఆ రాష్ట్రంలో నాకు ఓటు పోలవరం గురించి మాట్లాడడం రాజకీయం ఎట్లా అవుతుంది? అది రైతులకు అవసరం సమస్య. నేను రైతు బిడ్డగా, నేను అక్కడ పుట్టి పెరిగినాడుగా, నాకు ఒక కన్సర్న్తో మాట్లాడుతున్నాను. నాకు అక్కడే ఓటు లేదు. ఆ ప్రభుత్వం మీద నిందలేయటం మూలాన్ని నాకు వచ్చే లాభం లేదు, పొగట్టం మూలాన్ని నాకు వచ్చే లాభం లేదు. ఇప్పుడు అక్కడ జరుగుతుంది. ఎందుకంటే 5 ఏళ్ళు నేను కూడా నా వాయిస్ నేను వినిపించాను కదా, నా కంట్రిబ్యూషన్ కూడా ఉంది కదా ఆ ప్రభుత్వం రావడానికి. నాకేం వాళ్ళు ఇచ్చే చిల్లర డైరెక్టర్లో లేకపోతే చిల్లర కార్పొరేషన్ చైర్మన్లో ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ పోస్టులు నాన్ సెన్స్. అటువంటి నీచమైన కోరిక కూడా నాకు లేదు. నేను ఒక రైతు బిడ్డగా పుట్టే నికార్సైన రైతు బిడ్డను. నేను రైతుల కోసమే మాట్లాడతా, ఉన్నట్టే మాట్లాడతా. మీ దగ్గరికి వచ్చి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని లేకపోతే ఎమ్మెల్సీలకో కార్పొరేషన్లకో రాజ్యసభలకో తిరగాల్సిన అగత్యం దౌర్భాగ్యం నాకు పట్టలేదు. కాంట్రాక్టుల కోసమో లేకపోతే ఒక్కసారి మీ కనుసన్నల్లో పడి మీతో ఫోటో దిగి నా ఇంట్లో లామినేషన్ చేసి పెట్టుకునే కర్మ దౌర్భాగ్యం నాకు లేదు. ఏంది మీరు, మనం తినేది కడుపుకు అన్నం తినేది రైతులు పండిస్తున్న అన్నం గోపి గారు. రైతన్న పండిస్తా అంటే కులం మాత్రం ఏమీ లేదు రైతు పండించేదానికి. వాళ్ళు 2 పూట్ల మనం ఇప్పుడు మెతుకులు తింటున్నామంటే రైతులు కష్టార్జితం గోపి గారు. రైతులు బాగుండాలి, రైతు బాగుండాలంటే రైతు కుటుంబాలు బాగుండాలి, అవి రైతు ఇళ్లలో మహిళలు బాగుండాలి, అన్నపూర్ణమ్మలాళ్ళు. రైతులు మహిళలు సుఖంగా ఉంటే రైతు కూడా సుఖంగా ఉంటాడు, రైతు సుఖంగా ఉంటే మంచి పంట పండిస్తాడు. ఆ మంచి పంట వస్తే మనకు పట్టణాల్లో ఉంటే మనందరికీ కూరలు నారలు పాలు పళ్ళు అన్నీ అందుతూ ఉంటాయి. ఈ కామన్ సెన్స్ వదిలిపెట్టేసేసి ఏదో కన్నతల్లిని వదిలిపెట్టి ప్రేయస్ ఎమట ప్రియురాలు ఎమట లేకపోతే సవితల్లి ఎమట పడ్డట్టు. అసలు మన గ్రామీణ స్థాయిలో ఉన్న రైతుల గురించి మనం మనం వచ్చింది రైతు కుటుంబాల నుంచి వచ్చాం. మన మూలాలన్నీ రైతు మూలాలు, కుటుంబాల మూలాలు. మనమే దళారీ కుటుంబాల నుంచి రాలేదు కదా. ట్రేడింగ్ కమ్యూనిటీ ఇతర దేశాలకు ట్రేడింగ్ చేసుకుని సంచార జాతుల నుంచి లాంటి కుటుంబాల నుంచి రాలేదు కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 99% మంది క్యాబినెట్లో ఎమ్మెల్యేలు 1% ఉంటారు ట్రేడింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చేవాళ్ళు ఉండొచ్చు. కానీ మన మూలాలు గ్రామీణ స్థాయి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కదా. మనం రైతుల గురించి పట్టించుకోకుండా రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచేటట్టు లేకుండా ఏం పద్ధతి అండి? ఇంకోటి దీనికి ముక్తాయింపుకు ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను నేను, ఎందుకంటే ఇది అప్రాప్రియేట్ టైం కాబట్టి. తెలుగు జాతి నాది నిండుగా వెలుగు జాతి నాది, చెయ్యెత్తి చేయగొట్టు తెలుగోడా గతమంతా కనకెత్తి కలవాడా అని పాడుకున్న తెలుగు జాతి ఇది. ఎంతో చైతన్యం కలిగించి చైతన్యం రగిలించి ఆత్మగౌరవం కోసం నిలబడిన తెలుగు జాతి మనది. అమరావతి అనేది 2300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చారిత్రక వారసత్వ సంపద కలిగినటువంటి అమరావతి. 2300 సంవత్సరాల చారిత్రక వారసత్వ సంపద కలిగినటువంటి అమరావతి నగరం. ఇప్పుడు ఉన్న ఆంధ్రలో రాజధాని, ప్రజా రాజధాని ఏదైతే అమరావతి ఉంది, ధాన్య కటకం, అది క్రీస్తు పూర్వమే 300వ శతాబ్దం నుంచి ఉన్నట్టు మనకు వారసత్వంగా ఉన్నట్టు మనకు ఆధార బౌద్ధ మతం ఆచార్య నాగార్జునుడి దగ్గర నుంచి ఉన్నటువంటి ఇది. అమరావతి అనేది చరిత్ర తెలిసిన వాళ్ళకి, వారసత్వ సంపద గురించి ఆ మమకారం ఉన్న వాళ్ళకి, ఆ జాతి గౌరవం తెలిసిన వాళ్ళకి, తెలుగువాడి ఆత్మగౌరవం అంటే ఎట్టా ఉంటుందో మనకి పురాణ గ్రంథాల నుంచి ఉన్నవన్నీ చదువుకున్న వాళ్ళకి అదో ఫీల్ ఉంటుంది. అమరావతి అనే పేరు అందుకనే కదా దేవతల రాజధాని, అందుకనే కదా మనం దాన్ని పెట్టుకుని అమరావతి అనే గొప్ప పేరు పెట్టుకుని అందరం రాజధానిగా పేరు పెట్టుకుంది. అయితే విజయవాడ ఉండొచ్చు, గుంటూరు ఉండొచ్చు, ఇంకో పేరు పెట్టుకోవచ్చు. అటువంటి అమరావతి ఉత్సవాలు చేస్తా ఏందంటే దౌర్భాగ్యం. కాకపోతే నన్ను మన టూరిజం మంత్రి ఆమ్రపాలి ఐఏఎస్ అని ఆవిడ కూర్చుని ఒక ప్రెస్ మీట్ పెడతా. ఇంతకంటే చిల్లరతనం, ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే ఆత్మవంచ సదృశ్యం ఇంకేమైనా ఉంటుందండి? ఆవకాయ అమరావతి ఉత్సవాలు ఏంటండి? ముడ్డుతో నవ్వుతారు, నొట్టుతో నవ్వుతారు జనం. ఈ భాష అంటే కొద్దిగా ఇదో అనిపిస్తుంది కానీ సభ్య సమాజం అనుకోవచ్చు. కానీ నాకు కడుపు మండిపోతాను 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి చూస్తా అంటే. ఇంకా పేర్లు ఏం దొరకలేదా మీకు? వారసత్వ తెలుగువాడి వారసత్వ సంపదని ప్రమోట్ చేసి అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర గౌరవాన్ని పెంచడానికి రేపొద్దున బెజవాడ ఉలవచారు, గుంటూరు గోంగూర, వంకాయ విశాఖపట్నం, తలకాయ కడప అని పెట్టి, తలకాయ కూర కడప అని పెట్టి, చేపల పులుసు నెల్లూరు, పీతల పులుసు భీమవరం ఇట్లా పెడతారా? బుద్ధి జ్ఞానం ఉందండి అసలు వీళ్ళకి ఏమన్నా? ముఖ్యమంత్రి గారికి తెలియాలి కదా, ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి కదా, మంత్రివర్గానికి తెలియాలి కదా. నవ్వుతారు, సభ్య సమాజం నవ్వుతుంది, ముక్కునేలు వేసుకోండి ఏం మాట అనే మాట ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలి కదండి. ఎంత అజ్ఞానంలో ఉండాలనుకోవాలి ఆ ప్రభుత్వంలో ఉండాళ్ళు, బాధ్యతలో ఉండాళ్ళు.
మీకేమన్నా అనిపిస్తుందా? మీకేమైనా ఎట్లా అనిపించింది ఆవకాయ అమరావతి ఉత్సవాలంటే? దానికి 100 కోట్లు ఎంతో పెట్టి ఈవెంట్ మేనేజర్లు పిలిచంట, వారణాసిలోనంట అంతర్జాతీయ స్థాయిలో ఈవెంట్ మేనేజ్మెంట్లు చేశారంట, వాళ్ళకి తీసుకొచ్చి ఈవెంట్ పెడతారంట. దాని పేరు ఆవకాయ అమరావతి అంట. రేపొద్దు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు గోపి అని ఎవరిని అడిగితే ఆవకాయ అమరావతి వెళ్తున్నానని చెబుతారా? ఏం పద్ధతి అండి ఇదంటే? ప్రభుత్వం నడుతుంది అనుకోవాలా? ఇది ఇట్లా ఉంది అక్కడ ప్రభుత్వం పరిస్థితి. ఎంతసేపు అదానీలు అంబానీలు నా భజనలు, వీళ్ళేమో మోడీ గారి భజన చేస్తారు, ఈయన శిష్యులు ఉండారంటే చంద్రబాబు గారు లోకేష్ భజనలు వీళ్ళు చేస్తారు. ఇక అంత భజనలో తరించడం, లేదంటే దోషంలో తిట్లుకుంటాలు, ఇంతే తప్పించి రైతుల సమస్యలు అవసరం లేదు, జాతి సమస్య అవసరం లేదు, ఆంధ్రజాతి ఎట్టా ఉండాలి ఏంటి ఆత్మగౌరవం అనేది అవసరం లేదు. ఏమో ఎవరికి వారే ఏం నా తీరే, ఎందుకంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, మాట్లాడే ఉపయోగం లేదు. రైట్ సార్.